మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. మంచిది ప్రియ దేవుని పిల్లలరా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అనే ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ నీ కృపచేత కాపాడి ఈ భయంకర దుర్దినాల్లో నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి వందనాలయ్యా. సమయంలో మీరు మీ గ్రంథంలో చేసిన వాగ్దానాల విషయమై కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితం మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు సహాయం చేయండి. ఆసక్తి వినే కృప ప్రసాదించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మా అందరితో నడిపించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు అధికారం కలిగిన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలరా, వాగ్దానము అనగా మనందరికీ తెలిసినవే. వాగ్దానము అంటే దేవుడే తన ప్రజలైన వారితో వాగ్దానములు చేశాడండి. ప్రజలు అడిగితే చేసింది కాదు, దేవుడే తన ప్రజలను ప్రేమించి జరగబోతున్నటువంటి కార్యక్రమాలు వారి బ్రతుకులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అని జరగక ముందే జరుగుతాయి ఇలాగూ అని ముందుగా తెలియపరిచి ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా దైవ గ్రంథంలో చక్కగా మనకి కనబడతాయండి. వాగ్దానం చేసిన వాడు దేవుని గురించి మనం మాట్లాడితే వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని దైవ గ్రంథం మనకు సెలవిస్తుందండి. ఆ మాట చదువుకొని క్లుప్తంగా కొద్ది మాటలు ఆలోచన ప్రయత్నించేద్దామండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనమండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నానండి, దయచేసి గమనించండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. ఇక్కడ చెప్తున్న మాట, వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు అంటే వాగ్దానము చేసిన వారు నమ్మదగిన వారిగా ఉండేటటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అది ఎలాగంటే లోకానుసారమైన సంఘటనలు. అవి ఇప్పుడు నాయకులు ఉన్నారు, లేక రకరకాల వ్యక్తులు ఉన్నారు, మనుషులు చేసిన వాగ్దానాలు వారు నమ్మబలికి ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా చెప్పట్లేదు. ఇక్కడ వాగ్దానం చేసిన తర్వాత సమయము, కాలాలు, తరాలు, యుగాలు, పరిస్థితులు మారొచ్చు, కానీ దేవుడు మార్పు లేనివాడు. ఒక్కసారి మాట పలికాడంటే మాట తప్పనివాడు, తప్పనిసరిగా వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి సమర్థుడు అనే సంగతిని మనం గమనించుకోవాలి. చూడండి, మీరు గమనించినట్లయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి బిలాము చెప్తున్న సందర్భంలో ఏం చెప్పాడంటే, ఆయన మాట తప్పకు నరుడు కాడు అంటాడు. సంఖ్యాకాండం 22:19లో కీర్తనకారుడు అంటాడు, ఆయన మాట తప్పని వాడు అంటే వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి వాడు. మనం చూసినట్టయితే 8,000 వాగ్దానాలు ఉన్నాయని పండితులు చెప్తుంటారండి. కానీ ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎవరెవరితో ఏ సందర్భాన్ని బట్టి మాట్లాడాడు. ఒకరితో చెప్పినటువంటి వాగ్దానం మరొకరితో కాకుండా, మరొకరితో చెప్తే మరొకరితో కాకుండా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయండి. అసలు వాగ్దానాలు అన్నీ కూడా దేవుని పిల్లలరా, ఎవరి కొరకు దేవుడు నిర్ణయించాడు, ఆ వాగ్దానాలు పొందినటువంటి వారు ఏ విధంగా పొందుకొని ఆ వాగ్దానం తీర్చబడిన తర్వాత ఎలా ఆనందించారు అనే విషయాలు కూడా మనం గ్రహిస్తే చాలా బాగుంటుందండి. కనుక ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకుందాం, మనందరం కూడా రోజుకోటి, వారానికి, నెలకి, సంవత్సరానికి సరిపడినటువంటి వాక్యము లేకపోతే వాగ్దానము ఉన్నది అని బైబిల్ ఎక్కడో రాయపడలేదండి. బాగా గమనించాలి. అలా మనం చెప్తున్నామంటే ఎందుకు చెప్తున్నాం? ఈ రోజుకే ఇది, మళ్ళీ రేపటికి అది, ఈ రోజు ఇస్తున్నావు, ఈ రోజు వాగ్దానం చెప్తున్నది, అవి నెరవేర్పు ఎప్పుడు? ఇంకా నెరవేర్పి ఆ వాగ్దానం పొందుకున్నటువంటి వారు పొందే ఆనందం ఎప్పుడు? పోస్ట్ పెట్టి అది ఎవరికి పంపిస్తున్నారు? మీరు పెడతాం కారణంగా ప్రజలందరికీ అదే వాగ్దానమా? ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాగ్దానము ఎవరికి ఇచ్చాడు దేవుడు, ఏ సందర్భాల్లో ఇచ్చాడు,
ఒక అది నేటి క్రైస్తవులకు ఎలా వర్తిస్తుంది అనే విషయాన్ని 1-2 మాటలు మనం తెలుసుకుంటూ ప్రయత్నించామండి. అసలు మనమెవరమే, మనకు వర్తిస్తుందా అనే మాట కూడా చూడటానికి ప్రయత్నించారు. చూడండి, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4-5 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉందండి వాక్యం. వాగ్దానాలు అనేవి ఎవరికి అనేది చూద్దామండి. చూడండి, 9వ అధ్యాయము 4వ వచనం అండి. వీరు ఇశ్రాయేలీలు, అంటే రోమా 9:4 అండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆరాధులను, వాగ్దానములను వీరివి. ఎవరి అట? పౌలు గారు చెప్తున్నాడు. కనుక ఆయన కూడా యూదుడే. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాగ్దానములు ఇశ్రాయేలీలువే. అర్చన ఆరాధులు కానీ, వాగ్దానాలు కానీ, ధర్మశాస్త్రం కానీ ఇశ్రాయేలీలువే అంటున్నాడు పక్క. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ వాగ్దానాలు ఇశ్రాయేలీలు అయినప్పుడు ఇశ్రాయేల్కి ఎలా వాగ్దానం చేశాడు అంటే, ఎక్కడి నుండి ఎక్కడి వరకు మనం తీసుకుంటే ఎవరు ప్రియమైన దేవుని పిల్లలారా, నిర్గమాకాండం నుండి, లేదా అబ్రహాం 12వ అధ్యాయం నుండి, ఆదికాండం 12వ అధ్యాయం నుండి, మరి మొత్తం ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చినట్లయితే ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథాలలో కానీ, లేకపోతే కీర్తనల్లో కానీ, ఈ భాగాలన్నింటిలో కూడా ప్రియ దేవుని పిల్లలారా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కొరకు రాయబడ్డవి అని అడిగితే 1-2 వాగ్దానాలు వివరణ కొద్దిగా చెప్తానండి. ఆ పలికిన మాట ఎవరితో పలికాడు దేవుడు, ఆనాటి కాలంలో ఆ కాలము ఈ కాలానికి ఎలా వర్తిస్తుంది, అసలు ఆనాటి ప్రజలు ఎవరు, దేవుడు ఎవరి ద్వారా మాట పలికించాడు అనేది చూడాలి. ఆనాడు పలికినటువంటి ఒక వ్యక్తి ఒకరితో చెప్తే, ఈనాడు ఆ పలికిన మాటను ఈ వ్యక్తులు అనేక మంది నేను ఆయనే పలికినట్లుగా, ఇదిగో ఈ వాగ్దానం నేను ఇస్తున్నాను, ఈ రోజు వాగ్దానం అన్నట్లుగా చెప్తున్నారంటే ఎటు నుండి ఎటువైపు మనం వెళ్తున్నాం. ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. కీర్తనలో ఒకటి, ప్రవక్త గ్రంథాల్లో ఒకటి కొద్దిగా తెలియపరిస్తే, వీటి నుండి తర్వాత నేటి అవి ఇశ్రాయేలుకి ఇవ్వబడితే నేటి క్రైస్తవులకు ఏమి ఇవ్వబడ్డాయి, ఏ వాగ్దానం బట్టి ఇప్పుడు నువ్వు నేను నడవాలి అనేది చూసుకుంటే కొద్ది వివరణ వస్తుంది. ముగించేసుకుందాం, అంతేనండి. కనుక ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చూస్తే చక్కటి మాట అండి. అక్కడ ఏమంటాడంటే, మోషే గారు ఇశ్రాయేల్ 2వ తరమైనటువంటి జనాంగంతో మీరు లోనికి వచ్చినా బయటకు వచ్చినా దీవెనే అంటాడు. బాగుంది. ఇంకా తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే అదే అధ్యాయంలో నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అంటాడు. నువ్వు పైవాడుగా ఉంటావు కానీ కింద వాడుగా ఉండడానికి అవకాశం లేదు. నువ్వు అప్పు ఇస్తావు కానీ అప్పు తీసుకోవు అంటున్నాడు. అంటే ఇలా ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ నీ మీదకి ఎవరైనా శత్రువులతో ఒక దారిని వస్తే దేవుడు ఆ 7 దారులు పారిపోయేటట్టు చేస్తాడు అన్నట్టుగా చక్కటి వివరణ ఇశ్రాయేలుతో చెప్పిన మాటలు ఉన్నాయండి. అది దేవుడు వారి ఎడలు నేను జరిగిస్తాను, అలా మీరు అలా ఉంటారు అని దేవుడే మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పించిన మాట అండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ఓకే, సరే ఇప్పుడు మనలో ఏం చేస్తున్నారు, దాంట్లో ఒక రిఫరెన్స్ తీసుకొని నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నువ్వు ఆశీర్వదించబడతావు లోనికి వచ్చినా బయటకు వచ్చినా అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వీరు ఆ మాట తీసుకొని నీకు చెప్తున్నారంటే ఎవరి స్థానం తీసుకుంటున్నారు వీళ్ళు? ఆ మాట అదెందుకు? మోషే గారి అన్నారని వాక్యం చెప్పు, ఒక ముక్క తీసి ఇట్టంతాకి మనం ఎవరిమే, అది నీకు అప్లై చేయటం ఏంటి? నేను కరెక్ట్ కాదు కదా. మోషే గారు ఇశ్రాయేలుతో చెప్పాడు, అది ఇశ్రాయేల్ మనం అసలు యూదులు కాదు, ఇశ్రాయేల్ అంతకంటే కాదు. ఆ యూదుల నుండే ఇశ్రాయేల్ నుండే యూదులు వచ్చారు, వారు కావు మనం. వారు కానిది ఆనాటి కాలంది, ఈనాటి కాలం నీకు నాకు ఎలా వర్తిస్తుంది? అది ఏమైనా అవగాహన ఉండాలి కదండి. అలా చేయటం కరెక్ట్ కాదే అనిపిస్తుంది, చూసుకోండి. కనుక ఇంకా కాస్త కీర్తనల భాగాలకు వస్తే ఏమండి, ఆ 23వ కీర్తనలు చెప్తున్న మాట ఏమి రాస్తారంటే మీ అందరికి తెలిసినవేనండి. ఇవన్నీ కొద్దిగా మనసు పెట్టి ఆలోచించి ఆ కొద్దిగా ముక్క తీసుకొని లేదా చిన్న వాక్యం కొరకు మరి దాని వైపే చూడకుండా దైవ గ్రంథం అంతా కూడా ఎన్నో వాగ్దానాలు మనకున్నాయి. దైవ గ్రంథం చదువుతూ నేటి క్రైస్తవులకు ఏ వాగ్దానం ఇచ్చాడు దాన్ని చేపట్టడానికి, ఆ వాగ్దాన స్వాస్థ్యాన్ని పొందుకుంటానికి మనం సిద్ధపడుతూ వేగిరపడుతూ ముందుకు వెళ్ళినట్లయితే వాగ్దాన పుత్రులుగా ఆ ఇశ్రాయేలీయుల వలె మనం కూడా ఏం చెప్తాం, ఆయన చిత్తాన్ని బట్టి క్రీస్తు ప్రభువుని బట్టి నడిస్తే పరలోకం చేరే అవకాశం ఉంటుందండి. అంతేకాని వెనకుండా నాకు వస్తుంది అనుకుని భ్రమలోనో భ్రాంతో ఉండకూడదండి. అలా చెప్పే మేము కూడా అలా చెప్పకూడదండి. గమనించాలని ప్రభుని బట్టి ప్రేమతో చెప్తున్నానండి, నా భావన చెప్తున్నాను తప్ప మిమ్మల్ని డిస్కరేజ్ లేకపోతే ఇంకోటి చేయాలని మాత్రం కాదు. కనుక ఇప్పుడు కీర్తన 23లోకి వస్తే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, గాఢంధకారపు లోయలైన ఏ అపాయం నీకు రాదట. ఏమండి,
యెహోవా నీకు కాపరి అంటే నాకు కాపరిగా ఆయన దావీదు గారు చెప్తే యెహోవా కాపరిగా ఉంటే నీకు ఏ లోటు ఉండదట. ఏమండి అన్నట్టు వాగ్దానాలు అలా ఇంకొక కాస్త ముందుకెళ్తే నేను నీకు తోడై ఉండేదను, నేనేం చేస్తాను నీకు తోడై ఉంటాను, తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను విడివను యెషయా 49 చెప్తాడు కదండి. ఇలాంటి మంచిగా చక్కగా దీవించబడేవి, కాపాడబడేవి, ఆశీర్వదించబడేవి, నిన్ను ఆదరించేవి, అన్ని విధాల తక్కువప్పుడు దీవెనలు వచ్చేసేటటువంటి కరెక్ట్ లేఖనాలు కొన్ని ఎన్నుకుంటారండి. కరెక్ట్గా స్కెచ్గా బాగా డిజైన్ చేసి మంచి కలర్ఫుల్గా చేసి అదొక వాగ్దానం చేసి వ్యాపారంగా మార్చేసినట్టుగా చాలా విషయాలు మనకు కనబడుతున్నాయండి. అది దానికి ఒక రేటు, అది కూడా ఒక బిజినెస్ అయిపోయినట్టు కనబడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అది? ఏమండి దాంట్లో మొక్కు తీసుకుంటే అసలు దీంట్లో ఆ వాగ్దానం ఎవరికి చెప్పాడు ఏంటి అని చదువుకుని బైబిల్ ఏమి చేతిలో ఉంది కదండి, దాన్ని చదువుకొని కొంచెం ఫాలో అవ్వచ్చు కదా. ఆ మొక్క మీద ఆధారపడుతుంది ఏంటి, మనకైనా ఉండాలి కదా, తీసుకుంటున్న మనకు కూడా కొద్దిగా గమనించాలని ప్రేమతో మీకు చెప్తున్నాను కానీ మిమ్మల్ని నిందించాలని కాదండి. కొద్దిగా మనసు పెట్టి ఆలోచిస్తే నిజమే కదా, చిన్న మొక్కను తీసుకుంటాం ఏంటది ఎవరికో చెప్పింది, ఇప్పుడు నీ జీవితంలో జరగదు అనుకోండి ఎలా ఉంటుంది? కీర్తనలు ఇంకో మాట చెప్పుకుంటేనండి, నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడినాడు. వెళ్తాడు ఏదో బండి మీద వెళ్తాడు, చిన్న ఏదో దెబ్బ తగులుద్దండి, ఇంకేంటి అప్పుడు ఆ వాక్యం కనపడుద్ది ఏంటి రాకపోకలు తోడుంటున్నాడు ఏంటి నేను కాపాడలేదు అన్నట్టుకుంటుంది కదా. అది ఎవరికి చెప్పాడు? ఎవరు చెప్పాడు? నిజంగానే నువ్వు రాకపోకల్లో తోడు ఉండాలి అంటే ఆయన భయం భక్తి కలిగి ఉంటే ఆయన కాపాడుతాడు. ఆయన ఇష్టం ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు. అది కూడా మన క్రియలు బట్టి మనం చేసే దాన్ని బట్టి మన మీదకి ఫలితం ఆధారపడి ఉంటుంది. కొన్ని పరీక్ష కూడా వస్తాయి కొన్ని, మరి అలాంటి విషయాలు కూడా గమనించుకోవాలి కదా. కనుక ఇట్టన్నీ తీసుకొని ఇది దేవుడే చెప్పాడు దేవుడే చేశాడు అని అనుకుని ఇప్పుడు నేటి క్రైస్తవ తరానికి అప్లై చేసేస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ అందరికి తెలిసిన కనుక రిఫరెన్స్ కొన్ని మాత్రమే చెప్పాను. ఇప్పుడు తప్పనిసరిగా క్రైస్తవులకి ఏం నిర్ణయించాడు అనేది మాత్రం 1, 2, 3 తప్పనిసరి రిఫరెన్స్లు ఇస్తానండి. మనం చదువుకోవాలి కదా, మరి తెలియాలి కదా, మనదంటే మనం తెలియాలి కదా. కనుక మీరు చూసినట్లయితే అపోస్తలుడు పౌలు గారు మనకి ఎలా వర్తించు అంటున్నాడంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మన స్థితి చెప్తున్నాడండి. అక్కడ నువ్వు నేను మనం ఎవరమే, అలాంటప్పుడు మనకి అది ఎలా వర్తిస్తుంది, ఎలా ఇచ్చేస్తాడు, ఎలా పొందుతాం అనేది చూడాలి. అది రాకపోయినా ఇప్పుడు అంతకంటే శ్రేష్టం క్రీస్తుని బట్టి వచ్చిందన్న దాన్ని ఇచ్చిపెట్టి వెనుకున్న దానికి జరిగిపోయిందో జరుగుతున్నదో ఎవరికో ఇచ్చిన దాన్ని మీకు అప్లై చేసేటటువంటి వారిగా తయారైపోయిన వారు కొందరు. ఓహో ఆహా ఈ భలే వాక్యం వచ్చిందే, దీవిస్తాడట, ఫలింప చేస్తాడట, వృద్ధి చేసేస్తాడట అని అనగానే మనం ఆనందపడిపోతాం. అసలు తీసుకున్న వాగ్దానాన్ని బట్టి అసలు జరిగిందో లేదో తెలియదు. తీసుకున్న వాగ్దానం ఈ యొక్క సీజనల్ గా మనం చూస్తే పండుగ అది సంవత్సరం ఆఖరికి వచ్చింది కదా, ఇక అది వాచ్ నైట్ అన్నట్టుగా లాస్ట్ చివరిన రాత్రి చక్కటి వాగ్దానం. కొందరు వాగ్దానాలు ఇచ్చే సంఘాలు ఉన్నాయి, వాగ్దానాలు విలువ లేకుండా చేసే సంఘాలు ఉన్నాయి, వాగ్దానాలు పట్టించుకునే సంఘాలు ఉన్నాయి, కొందరు వాగ్దానం చక్కగా పంచుకునేటటువంటి ఉన్నాయి, వారి ఇష్టం. కానీ ఆ మొక్కతోనే వాళ్ళు తృప్తిపరచకండి అనే విషయాన్ని ఆలోచిద్దామని నేను ప్రభుని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులము కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకును దూరస్తులై ఉంటున్నాని మీరు జ్ఞాపకం చేసుకునుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఒకప్పుడు అసలు మనం ఎవరమి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? బాబేలు గోపురం కనుండి అన్యులు ఇంకంత ముందు వస్తూనే ఉన్నారు. ఇదో క్యాడర్ వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఏమన్నాడు తెలుసండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని వాళ్ళకి దేవుడను అంటే మిగతా వాళ్ళు కాదనే కదా అని ఇది అదే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఇప్పుడు వాళ్ళ దేవుడిని అనుకుని వాళ్ళని నిర్ణయించుకుని వాళ్ళతో చెప్పినటువంటి మా వాగ్దానాలు నీకు నాకు ఎలా వర్తిస్తాయండి? అసలు ఏం చేస్తున్నాము? ఎవరు చెప్పేస్తున్నాం, మనం వినేదామా? మనకన్నా ఉండాలి కదా, కొద్దిగా ఆలోచించాలి కదా అన్న ప్రేమతోనే చెప్తున్నాం తప్ప మరొక విషయం కాదండి. కనుక ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మనం గమనిస్తే మన పరదేశము దేవుడు లేని నిబంధన లేని ప్రజలము. మనం ఎడిపోతే మనకే తెలియదు. ఇటు వారికి ఆయనతో పాటుగా నిబంధన చేసుకున్న వారికి ఈక్వల్ ఎలా అవుతాము? కుదరదు కదా. కనుక అందుకే క్రీస్తు యేసునందు మనం సమీపస్తులు అవ్వాలి. మరి క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఈ దూరస్తులైన మనలందరినీ, మనం ఎవరు పాపం చేత అపరాధం చేత అన్యులు కూడా మనలందరినీ క్రీస్తు తన రక్తం చేత విమోచించడం కారణంగా ఆ కృత నిబంధనలు అనేటువంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానం, దానికంటే నిర్ణయమైనది శ్రేష్టమైనటువంటిది వాగ్దానం మరి నేటి క్రైస్తవులకి దేవుడు తన కుమారుడి క్రీస్తు ద్వారా మనం ప్రసాదించాడండి.
ఏంటి, ఎలా? ఆ వాగ్దానం పొందుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానంలో ఉన్నటువంటి ఫలాన్ని ఎలా పొందుకోవాలి, ఆ వాగ్దానము చేసినటువంటి ఆ క్రీస్తు ప్రభువుని బట్టి మరి అది ఏ విధంగా నా జీవితం కొనసాగించుకోవాలంటే విషయాలు తెలుసుకొని కరెక్ట్గా అలా నడిస్తే ఆ అవతల పాత నిబంధనలో ఇశ్రాయేలు పొందినట్టు వాగ్దానాలు పొందకపోయినా నీకు రాకపోయినా నష్టం ఉండదు. కానీ ఇది మాత్రం చెప్పినట్టు ఈ విధి కానీ తీసుకొని ఈ చెప్పేటువంటి విధానంలో ఈ వాగ్దానంగా నా బ్రతుకు లేకపోతే ఒక రోజున శాశ్వతమైనటువంటి పరలోకాన్ని కోల్పోతాం. దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టాలి. అంతేగాని ఇప్పుడు ఏదో అని అనుకున్నట్టు వెళ్ళిపోతే ఎలాగండి? కనుక ఇక్కడ మనం గమనిస్తున్న మాట ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, మరి అసలు మనకిచ్చిన వాగ్దానం ఏంటి? ఒక మాట చదువు చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమండి. ఇది శ్రేష్టమైనది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేక వాగ్దానం. ఈ వాగ్దానం కన్ఫర్మ్, అవి జరుగుతూ వచ్చినాయి, జరిగిపోయినాయి కొన్ని. ఒకవేళ ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా వాళ్ళు అనుభవించారు, ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ జీవితాల్లో ప్రస్తుతంలోకి వెళ్ళిపోయారు. నేటికి ఆ వాగ్దానం వాళ్ళకి ఏమి అన్ని ఇచ్చిన వాగ్దానాల వల్ల వాళ్ళు లబ్ధి పొందుకొని ఇదిగో మేము ఇలా ఉన్నాము దేవుని వాగ్దానం బట్టి చెప్పడానికి దాఖలాలు కూడా లేకుండా ప్రస్తుతంలో ఉండిపోయారు వాళ్ళు. నేటికి వాళ్ళకి దేశమే లేదు ఇప్పటికి. ఇప్పుడు అదే నువ్వు తీసుకొని ఆ విధానంలో వెళ్తాను అని అంటున్నావంటే కొద్దిగా ఆలోచించదగ్గ విషయం కదండి. కనుక ఈ మాట మనం చదువు చూడండి. నీకు నాకు చెప్తున్న మాట ఏంటో, క్రైస్తవునికి చెప్తున్న మాట ఏంటో అది ఎలా చెప్తున్నారో కొద్దిపాటి వివరణ అండి. ఒక 2-3 నిమిషాలైనా మరి ముందుకెళ్ళడానికి ఇష్టపడుతున్నానండి. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనమండి. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. వాగ్దానం ఏదైనా దేవుడే చేస్తున్నాడండి. వాగ్దానం ఆయన ఇస్తున్నాడండి. ఇదిగో ఇలా చేస్తా, ఈ విధంగా కాపాడుతా, లేదా ఈ విధంగా చేస్తా, దేవుడే చేస్తున్నాడు వాగ్దానం, మనుషులు అడిగితే కాదండి. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని పిల్లలరా, నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన చెప్పినటువంటి వాగ్దానం అంటే నిత్య జీవము. నిత్యము బ్రతకాలి అంటే ఏమండి, నిత్యుడైనటువంటి ఆ యేసు ఇచ్చేటటువంటి ఆ నిత్య జీవనం పొందుకోవాలి అంటే ఒక క్రమం ఉంది. అంటే నిత్యం పొందుకోవాలంటే మనం చచ్చినోళ్ళం కదా, తాపంచే తాపరం చచ్చినోళ్ళం కదా, మనం దేవునికి దూరస్తులం కదా, దేవుడు లేని జనాంగం కదా, దేవుడు అంటే మనకు తెలియదు కదా. అప్పుడు మనం ఎటు పడితే గాలి ఎటు ఊగితే అటు వెళ్ళిపోయే తత్వం కదా. భయంకరమైన నరక శిక్షలో పాపపు మరణానికి చేరువైపున్న ఉన్న పరిస్థితి కదా. అట్టి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రియదేవుడు మనల్ని విమోచించి నిమిత్తమై నా మాట వింటే, నా మాట ప్రకారం జీవిస్తే మీరేమవుతారు? ఇప్పుడు యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం, మరణములో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? జీవంలోనికి వెళ్ళిపోతారు. అంటే మరణము మీకు రావాల్సిన శిక్ష అని నేను తీసుకొని నా మాట ప్రకారం విని మనసు మార్చుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకుంటే మీరు ఏమవుతారు? నూతన సృష్టిగా మార్చబడి కొత్త వ్యక్తిగా మీరు అయ్యి ఏమవుతారు? మీరు జీవంలోనికి వస్తారు. ఆ జీవము మిమ్మల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎలా అని అంటే ఆయన ఏ మాట అయితే చెప్పాడు, ఏ విధంగా చేయమంటున్నాడు, ఏ విధంగా దారి చూపెళ్ళాడు, ఆయన జీవితమే ఒక ఆదర్శవంతమైన మార్గదర్శకమైన జీవితం కదా. ఆ ప్రకారం వెళ్తే తప్పనిసరి మనకేమొస్తుంది? ఆ నిత్య జీవం పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే నిత్య జీవం అనుగ్రహించుననేది మనకు ఆయన ఇచ్చిన మొదటి. ఈ మాటను మీరు చదువుకుంటే మరి తీతు పత్రికలో ఒక చక్కని మాట చెప్తాడండి. ఆ మ్యాటర్ అంతా కదా, దిగువ భాగంలో చదువుతాను చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే 1-2-4 వరకు చదివితే ఒక మాట, నా నిజమైన కుమారుడు తీతు శుభం అని చెప్పి వ్రాయున్నది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనారని దేవుడు అనాది కాలం నుండే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త వలన మనం పొందుకుంటున్నాం. అంటే ఇదేది ఈ నిత్య జీవనం ఎప్పుడైనా ఇది చేయబడింది? అనాది సంకల్పం ముందుగానే ఇశ్రాయేలీలు వీళ్ళెవ్వరూ లేకముందే నిత్య జీవం అనుగ్రహించాలనేటువంటి విషయం అనాది సంకల్పం నిర్ణయించబడింది. ఆ నిర్ణయం ప్రకారం ఈ వాగ్దానాన్ని జరిగించుకుంటూ వచ్చాడు. ఆ జరిగించే నిత్య జీవనానికి ఇచ్చాను వచ్చాడు కనుక ఇంకా అవతల వాగ్దానాలు ఇక ముందుకి జరిగిపోయినవి. ఇప్పుడు ఏం చేయాలి? నిత్య జీవం పొందుకుంటానికి, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చినటువంటి ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం అనుసరించేటట్టు ఉంటేనే పరలోకం. అంతేగాని క్రైస్తవులుగా మరలా వెనక్కి వెళ్ళిపోయి ఆహా భలే కాపాడేసి వాగ్దానం వచ్చింది, కానీ అలాగే కాపాడబడుతున్నాడని తెలిసిందా? రోజుకోటి ఉంటుంది, వారానికి, నెలకి, సంవత్సరానికి సరిపడేది ఒకే మాట ఉంటుందా? ఒకే రోజు తిన్నట్టు ఊరుకుంటావు నువ్వు? ఏమండి? ఉండవు కదా. ఉదయం తింటే సాయంత్రం కాలి, సాయంత్రం తింటే రాత్రి కాలి, ఇంతే కదా.
మరి అలా చేస్తున్నప్పుడు రోజుకు సంవత్సరానికి ఒక వాగ్దానం తీసుకుని కూర్చుండిపోతే ఎలా? ఎంతవరకు కరెక్ట్ అది? కనుక కొద్దిగా ఆలోచించండి. అలా కాదు, దేవునికి వాక్యం ఏం చెప్తుంది అనేది చూసుకోవాలి. కనుక ఆ విధంగా మనం చేసుకుంటూ వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యం చెప్తున్న మాట దేవుని నిత్య జీవము అనుగ్రహించినదిగే అనేది మొదటిగా అనుకుంటే అది అనాది సంకల్పంలో వచ్చినటువంటి చెప్పినటువంటి మాట అయితే అనాది సంకల్పం ప్రారంభంలోనే అనుకుంటే, క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మను మీకు వరంగా ఇస్తున్నాను. ఎప్పుడైతే మారు మనసు పొందారో పరిశుద్ధాత్మ మీకు మీలోనికి వచ్చేస్తాడు, మేము ప్రేరేపిస్తాడు పొందుకుంటానికి. ప్రేరేపించిన మీలోనికి వస్తాడు, బాప్తిసం ద్వారా మిమ్మల్ని నడిపిస్తాడు. ఎక్కడికి? సర్వసత్యంలోనికి. ఆయన చిత్తానుసారంగా ఎలా నడిపించాలి, ఎలా చేస్తాడు, గైడెన్స్ ఇచ్చి అన్ని కూడా ఆ యేసు ప్రభు చెప్పిన ఏ బోధ అవుతుందో ఆ బోధ అంతా కూడా మీకు జ్ఞాపకం చేసి తీర్పుని గురించి, మరణాన్ని గురించి, లేకపోతే మొత్తానికి తీర్పుని గురించి, పాపాన్ని గురించి తెలియపరుస్తూ ఆ సర్వసత్యంలోనికే నడిపిస్తాడు. అంటే సత్యంలో మనం సర్వసత్యం నడిపించడానికి సహాయం చేసి పరిశుద్ధాత్ముడు మరి వస్తాడని ఆ వాగ్దానము నేటి క్రైస్తవులకండి. నేటి క్రైస్తవులు. రెండోది, మూడవదిగా మనం తీసుకుంటే ఆ యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి తెలుసా? యోహాను సువార్త 14:15-16లో, ఇదిగో నేను వెళుతున్నాను పరలోకం, వెళ్ళి మీ కొరకు వెళుతున్నాను, మీ కొరకు వచ్చాను, మిమ్మల్ని రక్షించాను, నా మాట మీద రక్షణ పొందుకో, మీ కొరకు మరలా పైకి వెళ్తున్నా పరలోకం. అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను తెలుసా? మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, తిరిగి వచ్చి మేము తీసుకెళ్తాను. ఆ స్థలం సిద్ధపరుస్తానని యేసు వస్తానన్నాడు కనుక మనం రక్షణ పొందుకున్నాం కనుక, నిత్య జీవం పొందడానికి అర్హులం కనుక ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలి తెలుసా? నిత్యము ఆయన చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కానీ భూ సంబంధమైన వాటి కొరకు, ఏదో రకరకాల పరిస్థితుల కొరకు, పదవులు వీటి కొరకు వాటి కొరకు వేగిరి పడిపోయి నాకు అది లేదు ఇది లేదని ఏడ్చే కంటే, ప్రేమ దేవుని బిడ్డ, ఆత్మ సంబంధమైనటువంటి నిత్య జీవమైనటువంటి ఆ పరలోకం చేరటానికి ఏం జరుగుతుంది? ఆయన వస్తాడు, తీసుకొని వెళ్తాడని నిరీక్షణ కలిగి, ఎదురు చూస్తూ సిద్ధపాటు కలిగి మరి మనం ఏం చేయాలంటే ఆ యేసుప్రభు వస్తాడని నిరీక్షణతో ఎదురు చూడాలి. ఇలా చూడాలి. కానీ ఏ వాద్యం కొరకు, రకరకాల వీటి కొరకు ఎంపర్లాడేట్ పరిస్థితి చేయకండి. మనం ఏం చేస్తాం తెలుసా? మా తాతకోటి, మా నాన్నకోటి, మా అమ్మకోటి, మా నాన్నకోటి, మా చచ్చిపోయిన ఒకటి, బతుకునుడు ఒకటి అన్నీనా? అంటే ఎన్ని వాగ్దానాలు ఇస్తాడు? అసలు తీసుకుంటూ మరకని ఉండాలి కదా. మా నాన్నకోటి, మీ నాన్నకోటి, నాకోటి, నీకోట ఏది ఆ రోజునే. మళ్ళీ అది కాకపోయినా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం అన్నట్టుగా డబ్బులు ఇచ్చి కొంటారు. డబ్బులు ఇచ్చి దేవుని వాక్యం కొనగలే సామర్థ్యత మనకుందా? ఏమండి? అయితే అమ్మేటటువంటి యోగ్యులాడా అంటే అది కాదు. రెండిట్లో ఏది కాదు. కానీ అట అలవాటైపోయింది. అది ఆ పట్టినటువంటి బూజు అలా వెళ్ళిపోతుంది, అంతే. కరెక్ట్ కాదు. కనుక ఎక్కడుండి అయినా తీసుకుని సరే గమనించండి. మన నిత్య జీవానికి వారసును కనుక ఈ ప్రకారం మనం ఏం చేయాలి? నిత్య జీవం అనుగ్రహించిన వాగ్దానం పొందటానికి మన జీవితాలు సిద్ధపరచుకునే రోజు ఒక సంవత్సరం ఒక గడియ ముందుకెళ్ళిపోతుందంటే మన నిత్య జీవానికి దగ్గరికి వెళ్ళిపోతున్నామని ఒకటి అనుకోవాలి. ఆ నిత్య జీవం పొందుకున్న దగ్గరికి వెళ్తున్నామని ఆధ్యాత్మికంగా అనుకోవాలి. ఇలా రోజుకు ఒక సంవత్సరం జరుగుతుందంటే శారీరక మరణానికి దగ్గర అయిపోతున్నామని గమనించి ఏం చేయాలి తెలుసా? సిద్ధపాటు కలిగి ఉండాలండి. అలా సిద్ధపాటు లేకుండా ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క సంవత్సరం వాగ్దానం మరొక అనేది అటువైపు కాకుండా ప్రేమ దేవుని పిల్లలారా, అసలు దేవుడు ఆయా వాగ్దానం ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, జరిగిపోయిందా, జరుగుతుందా అని ఏమీ మనకొద్దు. రాసేవాళ్ళు బిజినెస్ కోరికది రాతారు, కొనేవాళ్ళు మనం కొనేసుకుంటాం అనుకున్నట్టు కాకుండా, ఇదిగో అన్ని వాగ్దానాలు ఉన్నటువంటి గ్రంథమే చేతిలో ఇచ్చాడు కదా నీకు నాకు మనకి. ఇది ఎందుకు చదవవు? ఇది ఎందుకు చదవట్లేదు కనుకనే చిన్న మొక్క మీద ఆధారపడుతున్నావు నువ్వు. ఆ మొక్క నీది కాకపోయినా సరే ఎవరో ఇచ్చారని దాని మీద ఆధారపడి అది ఫెయిల్ అయిన రోజులు కుంగిపోతున్నావు. ఏంటి దేవుని వాగ్దానం నెరవేరలేదేంటి, ఇలా జరిగిందేంటి, అలా జరిగిందేంటి, రాకపోకలో తోడుంటాను చెట్టు గుద్దుకున్నానేంటి, నాకేదో అభివృద్ధి దీవించేతాడు అనుకుంటే ఏంటి పట్టిందల్లా మస్ అయిపోతుంది ఏంటి, అసలు ఏంటో దేవుడు నాకేం చేయట్లేదా మీరు ఈసారి మంచిగా లేదనుకుని మళ్ళీ ఇదొక వాపోతూ మరొక దగ్గర దేవుని యొక్క ఆ నామాన్ని అపకీర్తి పాలు చేసినట్టు మాట్లాడటం ఏంటండి ఇది? అవసరం మనకి? దేవుడు చెప్పిన మాట ఏది ఉందో, ఎందుకొరకు క్రైస్తవుడు అయ్యావో, దేని నిమిత్తమైతే దేవుని యొక్క నమ్ముకున్నావో ఆ భాగాన్ని గుర్తుపెట్టుకుని ఆ పరలోకం ఇస్తున్నటువంటి పరలోకం సిద్ధపడేటువంటి కృప, అటువంటి వాగ్దానం స్వతంత్రించుకుని నిత్య జీవనం పొందేటటువంటి ప్రవర్తన తీరు, సిద్ధపాటు కలిగేటటువంటి ఆత్మ తోడ్పాటు విని నా దేవుడు మనందరికీ అనుగ్రహించని కోరుకుంటూ నేను ఈ మాట అయితే ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. విత్తబడినటువంటి వాక్యంలో సత్యాన్ని, వాగ్దానములు తండ్రి ఇశ్రాయేలు మాకు కాదని నాకంటూ ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటే సిద్ధపాటు కలిగి నాయన వెనక వైపు వెళ్ళకుండా ముందుకు చూసేటువంటి కృప మాకు అనుగ్రహించి అట్టి స్థితిలో ఆలోచించే కృపనిమ్మని, ఇంకా జరగబోతున్న కార్యక్రమం మీ సన్ని తోడు ఉంచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి, అందరికీ వందనాలు.